నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో రకాల సంక్షోభాలను ఎదుర్కొంది పార్టీ ఆవిర్భించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చింది అదే స్థాయిలో సంక్షోభానికి ఎదుర్కోవడం ఎంతో సమయం పట్టలేదు 1985లో నాదెండ్ల భాస్కర్రావు రూపంలో తిరుగుబాటు ఎదురైంది కానీ ప్రజా ఉద్యమంగా మలిచి ఆ ఎన్నికల్లో సూపర్ విక్టరీని అందుకున్నారు ఎన్టీఆర్ కానీ 1995లో ఎదురైన సంక్షోభాన్ని మాత్రం అధిగమించలేకపోయారు అయితే పార్టీ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న చంద్రబాబు మాత్రం సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లడంలో అంతే సక్సెస్ అయ్యారు తెలుగుదేశం పార్టీని ఆరోసారి అధికారంలోకి తీసుకొచ్చారు ఈ రోజు చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముగించుకున్నారు ఎన్డీఏ కూటమి నేతగా నిన్ననే ఆయన ఎన్నుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రతిపాదించారు కూటమి నేతగా మిగతా పార్టీలు బలపరిచాయి ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు 1995 ఎపిసోడ్ను గుర్తు చేసుకున్నారు నాడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు పార్టీని చంద్రబాబు హస్తగతం చేసుకున్నారు అయితే నాడు చంద్రబాబు సీఎంగా ప్రతిపాదించి తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు సరిగ్గా 29 సంవత్సరాల తర్వాత దగ్గుపాటి పురంధేశ్వరి కూటమి నేతగా చంద్రబాబును ప్రతిపాదించారు సీఎం అభ్యర్థిగా ఖరారు చేశారు అయితే నాడు తోడల్లుడు నేడు వదిన చంద్రబాబు నాయకత్వాన్ని ప్రతిపాదించారని టీడీపీ నేతలు గుర్తు చేసుకున్నారు ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు వెనుక పురంధేశ్వరి కృషి ఉంది చంద్రబాబును చెక్ చెప్పేందుకు పురంధేశ్వరికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పదవి ఇచ్చారని అంతా భావించారు కానీ అందుకు విరుద్ధంగా పురంధేశ్వరి చంద్రబాబు పట్ల ఉదారంగా వ్యవహరించారు ఎన్నడూ ఒక్క విమర్శ కూడా చేయలేదు 1995లో చంద్రబాబు సీఎం కావడానికి పురంధేశ్వరి దంపతులు ఎంతగానో కృషి చేశారు కానీ చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత తొక్కిపెట్టారన్న విమర్శ ఉంది అందుకే వారు టీడీపీకి దూరం అయ్యారు 2004లో కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా పురంధేశ్వరి పదవి చేపట్టారు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు అధికారంలో ఉన్న ఆయనతో సంబంధాలు అంతంత మాత్రమే కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు కుటుంబాల మధ్య సన్నిహితం పెరిగింది ఇప్పుడు రాజకీయంగా కూడా పరస్పరం సహకారం అందించుకునే స్థితిలోకి వచ్చారు ఈసారి ఏపీలో కూటమి కట్టడం అధికారంలోకి రావడం జరిగిపోయింది కూటమి నేతగా సీఎంగా పురంధేశ్వరి ప్రతిపాదించారు దానికి బదులుగా లోక్సభ స్పీకర్ సీట్లో పురంధేశ్వరిని కూర్చోబెట్టేందుకు చంద్రబాబు తన వంతు కృషి చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు మరేం జరుగుతుందో చూడాలి ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి